శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరాపురంలోని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. బస్టాండ్, కెనరా బ్యాంకు ప్రాంతాలతో పాటు ప్రధాన పురవీధుల గుండా ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. అలాగే హలుకూరు గ్రామంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ వక్కలిగ రాష్ట్ర ఉపాధ్యక్షులు హలుకూరు కాంతరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నారాయణప్ప, మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, ఉదుగూరు తిప్పయ్య, పేలుబండ ప్రసాద్, టీచర్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ హనుమంతరాయ, ఎంపీపీ ఈరన్న, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, బాగిలరు చిక్కన్న, మాడేర్ తిప్పేష్, డీలర్ శివకుమార్, చంద్రశేఖర్, సూరనల్లి మల్లికార్జున, ఎస్సీసెల్ శివకుమార్, బాబు బంగారం, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం 77వ వైఎస్ఆర్ జయంతికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత సంబరంగా ఈరోజు 77వ జయంతిని జరుపుకోవడము చాలా సంతోషదగ్గ విషయము. అయ్యా, ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నారు, ప్రతి చోట కూడా దాదాపు ఆయన్ని ఏ విధంగా ఒక పండుగలాగా జయంతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పేద విద్యార్థి, రైతు, కార్మిక, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా లేని సహాయాన్ని అందించడం వలన ఈరోజు ఆయన మరణించలేదు. నిజంగా ఇంకా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కూడా గుండెల్లో బతికున్నాడు ఆయన. అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత పండుగ వాతావరణంలాగా 77వ జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన బాటలోనే తనయుడైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా ఉంది పరిపాలన అనేది మనమంతా చూస్తూ ఉన్నాం. ఆయన పరిపాలన వల్ల ప్రతి ఆడపడుచు కూడా, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకైనా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడనేది ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, ఏ విధంగా ఉందంటే మొన్న ఈ 8 రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా గవర్నమెంట్ని నడుపుతున్నారని. అయ్యా, ఎంఎస్ రాజు గారు, మా మడకశిర నియోజకవర్గము ప్రశాంతమైన నియోజకవర్గం. అయ్యా, అందరూ కూడా ఎట్లంటే సౌమ్యులు, స్వభావాలు, చాలా మృదువైన మనుషులు. ఇక్కడ ఏ రోజు ఎక్కడ ఏ నాటి కూడా వినలేని, చూడలేనంత ప్రశాంతతని మీరు ఏదో విషబీజం విత్తి ఈరోజు వేరే రకంగా మీరు తీసుకోబోతున్నారు. ఇది సరికాదు. మీరు ఒక శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, టీటీడీ పవర్ మెంబరు, జిల్లా ఇన్ఛార్జ్, 4 పదవులుండి మీరు ఇదేనా నేర్చుకునేది? పోరాట వీరులు అంటారు. ఏ పోరాట వీరులయ్యా మీరు? ఇదేనా మీ పోరాటం చెప్పింది? ఇదేనా మీకు నేర్పించింది? మాటలు ఎత్తే చెప్తా కొడతాను. ఒక మాజీ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, నువ్వెక్కడ? వాళ్ళకి చెప్పులు చూపిస్తున్నావు కదా, ఇదా సంస్కారము? ఉడక అంటావు, మీ అబ్బా రక్తం మీతో ప్రవహిస్తుంటే సమానంటావు. ఇదా నువ్వు నేర్పిస్తుందని సమాజానికి ఏ సందేశం ఇస్తున్నావు నువ్వు? ఇదా నువ్వు ఎమ్మెల్యే అంటే? ఒక బాధ్యత గల పదవిలో ఉండి నువ్వు ఏం మాట్లాడుతుండేవనేదని కనిష్ట జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావంటే నీకు ఎవరో ఓటేసి గెలిపించిందని ఈరోజు మడకశిర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో టీడీపీ వాళ్ళు కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఇది పద్ధతి మార్చుకోవాలా, ఇది సరైన పద్ధతి కాదు అనేసి ప్రతి ఒక్క మడకశిర నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా గంటాఘోషంగా చెబుతున్నాము. మనకి ప్రశాంతంగా ఉండే ఈ మడకశిర నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అది ఇడిచిపెట్టేసి మీరేదో ఎక్కడో అనంతపురంలో, కడపనో, కర్నూలులో, గుత్తిలో వ్యాక్సినిస్ట్గా ఇక్కడ వచ్చి వ్యాక్సినిస్ట్గా చేయతండి, ప్రశాంతంగా ఉండి అందరిని బతకనివ్వండి అని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఒక చిన్న కార్యక్రమానికి దాదాపు వేల మందిలో వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలపడం వలన అందరికీ కూడా నా పేరు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను.